ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపుకు అన్ని మార్గాలు క్లియర్ అయినట్లుగానే కనిపిస్తోంది. కూటమి పార్టీ నుంచి అభ్యర్థిని అనౌన్స్ చేయకపోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇది కూటమి వైపు నుంచి ఊహించిన ట్విస్ట్ అనే చెప్పాలి. ఇక ఈ ఎన్నికల్లో బొత్సతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు కడపలో ఇలాగే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నప్పటికీ టీడీపీ ఓడించింది. టీడీపీ కూటమి అభ్యర్థిని నిలబెట్టకూడదు అన్న నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. దీంతో వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఎన్నికల మీద సీరియస్ గానే ఉంటూ వస్తున్నారు. టీడీపీ కూటమి అభ్యర్థిని పెట్టకపోవడం అంటేనే దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. బొత్స, పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీ కూటమి తన మీద అభ్యర్థిని పెట్టకుండా చూసుకున్నారు అని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కన్విన్స్ చేసి మరీ పోటీకి పెట్టకుండా ఒప్పించగలిగారు అనే టాక్ అయితే నడుస్తోంది. మరి బొత్సకు పవన్ ఈ విధంగా ఎందుకు ఫేవర్ చేశారు అన్నది కూడా చర్చగా మారింది. బొత్సకు పవన్ కి మధ్య అనుబంధం గతంలో నుంచే ఉంది. ఆయనతో బొత్సకు మంచి పరిచయాలు సినీ రంగంలో హీరోగా ఉన్నప్పుడే ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు బొత్స కూడా ఎప్పుడు పవన్ ని గట్టిగా విమర్శించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఒకటే కులస్తులు. ఇక పవన్ ఆలోచనలన్నీ 2029 ఎన్నికల మీదే ఉన్నాయని అంటున్నారు. ఆ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పవర్ఫుల్ లీడర్ జనసేనకు పవన్ కి కావాలి. ఈ హెల్ప్ ని పవన్ రాబోయే రోజుల్లో వాడుకుంటారు అని అనుకుంటున్నారు. అంటే కీలకమైన సమయంలో బొత్సని జనసేనకు లాభం కలిగేలా వాడుకుంటారని చర్చ అయితే సాగుతోంది. జనసేన విస్తరణకు అలాగే ఉత్తరాంధ్రలో బొత్స లాంటి లీడర్ ని తమ వైపు తిప్పుకునేందుకు పవన్ ఈ రకంగా వ్యవహరించారని అంటున్నారు. అంటే కూటమి అభ్యర్థిని నిలబెట్టకుండా చంద్రబాబుతో చెప్పించి ఒప్పించడం అంటే ఇది జనసేనకు బొత్సకు మధ్య భవిష్యత్ అండర్స్టాండింగ్ కి పొలిటికల్ గా పునాదని కూడా విశాఖలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరోవైపు ఆ మధ్య దాకా బొత్స జనసేనలోనికి వెళ్తారు అనే టాక్ కూడా నడిచింది. ఆయన వైసీపీ ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉండటంతో ఆ వార్తలు ప్రచారం జరిగాయి. ఇప్పుడు కూటమి డెసిషన్ తో ఆ వార్తలను గుర్తు చేసుకుంటున్న వారు ఉన్నారని అంటున్నారు. మరి ఈ హెల్ప్ కి ప్రతిఫలం ఏమిటన్నది ఫ్యూచర్ పాలిటిక్స్ లో తెలుస్తుంది అని అంటున్నారు.